నేను చెప్పాను కదా బయాసింగ్ స్టార్ట్ చేస్తాను. ఓకే, వాట్ ఇస్ బయాసింగ్? ఇది సెట్టింగ్ ఆఫ్ సో యూజువల్గా మన సిగ్నల్ అంటే ఏదైతే యాంప్లిఫైర్గా చేయాలనుకుంటున్నారో అది ఏసీలో ఉంటుందా డీసీలో ఉంటుందా? ఏసీలో. ఇది క్లియర్. సిగ్నల్ అంటే మన ఉద్దేశంలో ఎక్కువగా సిగ్నల్ అంటే ఏదైతే యాంప్లిఫైర్ ఇన్ఫర్మేషన్ ఉన్నదా అని సిగ్నల్ అంటారు. ఇన్ఫర్మేషన్ డేటా ఎక్కడ ఉంటుందో దాన్ని సిగ్నల్ అంటారు. అంటే నాట్ ఓన్లీ హియర్ కమ్యూనికేషన్స్లో కానీ ఎక్కడైనా కదా సిగ్నల్ అంటే ఏంటంటే విచ్ హ్యాస్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఒక యాంప్లిఫైర్ మీరు ఇది ఆన్ చేయడానికి డీసీ ఇస్తున్నారు కానీ ఇక్కడ సిగ్నల్ ఇస్తున్నారు. ఇది యాంప్లిఫైర్ సిగ్నల్ అంటే యాంప్లిఫైర్ బయటకు వస్తుంది. ఇది యాంప్లిఫైర్, ఇది అవుట్. ఇది ఒక ట్రాన్సిస్టర్ అనుకుంటే మనం యాంప్లిఫైర్. దీని ఇన్పుట్ ఇచ్చేదాన్ని ఏమంటాం మనం? సిగ్నల్. దీన్ని ఆన్ చేయడానికి వాడేదాన్ని ఏమంటాం మనం? డీసీ. దిస్ ఇస్ ద పవర్ సప్లై. మనం బయాసింగ్ సిగ్నల్తో చేయలేమా? డీసీతోనే చేయాలి. వాట్ ఇస్ బయాసింగ్? ప్రాపర్ వోల్టేజ్ ఇవ్వడమే కదా బయాసింగ్ అంటే. వోల్టేజ్ కరెక్ట్. ఈ సిగ్నల్ నుంచి మనం ఇవ్వలేమా? ఐ మీన్ టు సే ఇలా ఉంది ట్రాన్సిస్టర్, ఇలా ఉంది. ఇక్కడ అవుట్పుట్ తీసుకున్నాం, ఇక్కడ ఇన్పుట్ తీసుకున్నాం, ఇక్కడ బ్యాటరీ తీసుకున్నాం, డీసీ వోల్టేజ్ VCC అనే 3 వోల్ట్స్ ఇస్తున్నాం. సో ఇక్కడ ఇచ్చి ఇది ఎమిటర్, ఇది బేస్, ఇది కరెంట్. ఇక్కడ డయోడ్ ఉంది, ఇది ఆన్ అవ్వాలి. సో యాంప్లిఫైర్ కావాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటి? సో ఈ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ లో ఉండాలి, ఈ జంక్షన్ రివర్స్ బయాస్. ఇది ఫస్ట్ క్వాలిటీ. ఇది లేకపోతే యాంప్లిఫైర్ కాదు. సో ఇప్పుడు ఇది ఈ ఫార్వర్డ్ బయాస్ అయితే ఇది రివర్స్ బయాస్ అయితే ఇది రివర్స్ అయితే ఏ రీతిలో వెళ్తాయి ట్రాన్సిస్టర్? కట్ ఆఫ్ లో వెళ్తాయి. ఒకవేళ ఈ వోల్టేజ్ ఎక్కువ ఈ ఫార్వర్డ్ పెట్టుకుంటే ఇది ఫార్వర్డ్ అయితే ఏమవుతుంది? సో ఇట్స్ నాట్ సో ఈజీ. అంటే ఇది రివర్స్ బయాస్ ఇది ఫార్వర్డ్ బయాస్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది? ఇక్కడ ఉన్న వోల్టేజ్ కావాలి. ఇక్కడ వోల్టేజ్ కొంచెం తగ్గించామనుకో, ఆ కొంచెం పెంచామనుకో, ఇక్కడ ఎక్కువ పెంచామనుకో. సో బేసిక్గా ఇక్కడ డయోడ్ ఇలా కనెక్ట్ అవుతుంది, ఇలా డయోడ్ ఇది ఇలా కనెక్ట్ అవుతుంది, ఇంకో డయోడ్ ఇలా కనెక్ట్ అవుతుంది. సో యూజువల్గా ఇక్కడ మనకు 4 వోల్ట్స్ ఉంటుంది. దీనికన్నా ఇక్కడ ఎక్కువ ఉంటుంది తప్ప ఇది ఆన్ అవుతుంది. సో ఏం ప్రాబ్లం లేదు. బట్ దీనికన్నా ఇది రివర్స్ బయాస్, యూజువల్ రివర్స్ బయాస్ అని ఉంటుంది నార్మల్గా. అదే పొరపాటున ఫార్వర్డ్ బయాస్ ఎప్పుడైతే ఇది ఈ లెవెల్లో ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, దిస్ సైడ్ వోల్టేజ్ ఇస్ మోర్ దెన్ దిస్ సైడ్ కదా. సో అప్పుడు ఇన్పుట్ సిగ్నల్ పొరపాటున ఎక్కువ ఇచ్చామనుకున్నాము, ఇది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. సో పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. అంటే మనం వోల్టేజ్ కానీ మనం పిచ్చిగా ఇచ్చేసామనుకో, అదే ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్గా కొన్న ట్రాన్సిస్టర్ మీకు యాంప్లిఫైర్ కొన్న ట్రాన్సిస్టర్ యాక్టివ్ రీజన్లోకి కట్ ఆఫ్ రీజన్లో కానీ సాచురేషన్ రీజన్లో కానీ వెళ్ళిపోతుంది. అర్థం కట్ ఆఫ్ రీజన్ అంటే ఏంటి? రెండు రివర్స్ బయాస్ ఉన్నాయంటే అర్థం ఏంటి? అవుట్పుట్ ఏమొస్తుంది మీకు? ఈ సిగ్నల్ రాదు. కట్ ఆఫ్ అంటే కట్ అయిపోయింది. ఇక ఇక్కడ వస్తున్న సిగ్నల్ ఇక్కడ రాదు. ఇక సాచురేషన్ అంటే కూడా రాదు. సాచురేషన్ అంటే ఇప్పుడు ఇది రాకుండా ఇది వస్తుంది, ఈ నుంచి బయట అంటే లైక్ పేపర్ ఇట్లా. సో ఇప్పుడు ట్యాప్ కనెక్షన్ లాగా మీకు ఇలా ట్యాప్ కనెక్షన్. ఓకేనా? సో వాటర్ ఫ్లో ఇలా వాటర్ ఫ్లో ఇలా అవుతుంది. సో ఇక్కడ డ్యామ్ లాగా డ్యామ్, ఇక్కడ నుంచి వాటర్ ఇలా ఫ్లో అవుతుంది. సో నువ్వేంటంటే ఇప్పుడు నువ్వు నడుచుకుంటూ ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి, నీ స్ట్రెంత్ సరిపోవట్లేదు. సో ఇక్కడ మీకు అర్థం కావడం కోసం ఇక్కడ చూద్దాం కావాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ రీచ్ అవ్వాలి. సో నువ్వేంటి ఇప్పుడు ఈ నుంచి నీ స్పీడ్లో నడుచుకుంటూ పోతే ఈ నుంచి ఇంత దూరం ట్రావెల్ చేయాలి. అప్పుడు లేక నువ్వు ఈ వాటర్లోకి వెళ్ళి ఇక్కడ కూర్చుంటే కరెక్ట్గా ఆ వాటర్ నేను తీసుకెళ్తే ఇక్కడ నుంచి బయటకి ఎగ్జిట్ అవుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ యాంప్లిఫైర్. యాంప్లిఫైర్ అంటే నీకున్న స్పీడ్ సరిపోక ఇక్కడ ఆల్రెడీ పవర్ సప్లై ఉన్న స్పీడ్ని వాడుకొని అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ యాంప్లిఫైర్ వస్తావు అంటే దాని స్పీడ్ పెరుగుతుంది. అంటే నీ చిన్న సిగ్నల్ ఇలా ఉంటే ఇక్కడ వచ్చినప్పుడు పెద్ద సిగ్నల్ అవుతుంది. బికాస్ ఎవరి వల్ల అవుతుంది? ఇది DC పవర్ సప్లై వల్ల అవుతుంది. బట్ ఇది జరగాలి అంటే ఇలా వాటర్లో కరెక్ట్గా ఫ్లో కరెక్ట్గా జాయిన్ అవ్వాలి.
జాయిన్ అవ్వాలి జంక్షన్ దగ్గర యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్. సాచురేషన్ అని అనుకో అంటే అప్పుడు వాటర్ ఇస్ డామినెంట్. కట్ ఆఫ్ అని అనుకో ఈ వాటర్ ఇక్కడ కట్ చేసావు అంటే నువ్వు వాటర్ అంటే వాటర్. యాక్టివ్ రీజన్ అంటే నువ్వు జస్ట్ ప్రాపర్గా జాయిన్ అయ్యావు. సో నువ్వు ఇప్పుడు నీ చేతిలో 3 ఉన్నాయి. నువ్వు కరెక్ట్గా ల్యాండ్ అయ్యావు యాక్టివ్ రీజన్లో అప్పుడు హ్యాపీగా వెళ్ళిపోతావు. లేదా కట్ ఆఫ్లో వెళ్ళాను అసలు వెళ్ళవు. సాచురేషన్ వెళ్ళావు అనుకో వాటర్ డామినేట్, వాటర్లో కొట్టుకుపోతావు అంటే వాటర్లోకి వెళ్తావు బట్ వాటర్ స్పీడ్కి ఎక్కువైపోయి నువ్వు ఆ పక్క బయటకు. ఇలా 3 ఛాన్సెస్. అవునా? మీకు కూడా అర్థమైందా? మీ ఇంటికాడ వర్షం నీళ్ళు పోతూ ఉంటే మీరు హ్యాపీగా ఒకటి దాంట్లో వాటర్ మీకు యూజ్ అవ్వాలంటే దాని స్పీడ్లో మీరు కరెక్ట్గా ప్రాపర్గా ఎంటర్ అవ్వాలి. అది ఇదే తీసుకోండి హ్యాపీగా. ఒక బస్సు వెళ్తుందండి, మీరు బస్సులో రన్నింగ్లో క్యాచ్ చేయాలండి. అప్పుడు మీరు బస్సులో ఎక్కడ వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? అది మనల్ని పట్టుకెళ్తారు. ఒకసారి ఎక్కిన వరకు మనకు కష్టం, ఒకసారి ఎక్కాక అది మనల్ని తీసుకెళ్ళిపోతుంది, మన ఎనర్జీ సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మూవ్ అవుతుంది ఫాస్ట్, అది ఎక్కువ ఫాస్ట్గా వెళ్తుంది అనుకోండి మీరు దాన్ని ఎక్కలేదు. ఒకవేళ ఎక్కుదాన్ని పొరపాటు ట్రై చేసా కూడా బస్ కింద పట్టుకుని వెళ్ళిపోతుంది. సో ఫాస్ట్గా ఎక్కాలంటే బస్సు దాని మినిమం కండిషన్ ఏంటి? రిలేటివ్ స్పీడ్ అంటే బస్సు స్పీడ్ మీ స్పీడ్ ఆల్మోస్ట్ సేమ్ ఉండాలి. అందుకని మీరేం చేయాలి? ఇప్పుడు స్టాటిక్ నిలబడుకోండి, బస్సు స్పీడ్ ఎక్కుతే డైరెక్ట్ బస్సు ఎక్కాలని ఎక్కడు, అప్పుడు బస్సు కింద బస్సు పైన ఉంటాడు. సో మీరు దాంతో పాటు పరిగెత్తుకుంటూ ప్యారల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ స్పీడ్ ఈక్వల్ అయ్యాక ఇద్దరు పక్క ఒకే స్పీడ్ అప్పుడు జస్ట్ పక్కకి అవిగేషన్ వేయాలి. దెన్ ఓన్లీ ఎంటర్ ఇంటూ ద బస్. గొడవపై ఒకవేళ అది హైయెస్ట్ స్పీడ్ ఉండింది అనుకో, సార్ నేను అంత స్పీడ్ పరిగెత్తలేను కదా సార్, అప్పుడు బస్ ఎక్కాలి. గొడవపై మరీ ఓవర్ అంటే నువ్వు దాని స్పీడ్లో పరిగెత్తలేకపోతే అది ఎక్కదు. సింగిల్ ఇక్కడ వాటర్ కండిషన్ కూడా ఆల్రెడీ ఇది వాటర్ ఫ్లో అవుతుంది. దీన్ని నువ్వు ఎనర్జీని నువ్వు క్యాచ్ చేయాలనుకుంటే యూ షుడ్ ల్యాండ్ ఇట్ ప్రాపర్లీ. ఆ ప్రాపర్ ఇక్కడ అవ్వాలంటే ఓన్లీ కండిషన్ ఏంటి? ఇక్కడ కరెక్ట్గా ప్రాపర్ ల్యాండ్ అవ్వాలి. ఈ సిగ్నల్ని యాంప్లిఫై చేయాలని ప్రాపర్ కండిషన్ ఏంటి? ఇది ఫార్వర్డ్, ఇది రివర్స్ ఉండాలి. సో ఇది ఫార్వర్డ్, ఇది రివర్స్ ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో దట్ ఈస్ కాల్డ్ ఆపరేటింగ్ పాయింట్. దీన్ని ఇలా ఆపరేట్ చేస్తేనే నువ్వు యాక్టివ్ రీజన్ యాంప్లిఫై చేస్తావు. దాన్ని ఆపరేటింగ్ పాయింట్ అంటే సో ఇక్కడ ఐబి అనే కరెంట్ ఇస్తే ఇక్కడ ఐసి అనే కరెంట్ వచ్చింది. సో హూ డిసైడ్స్ ద ఆపరేటింగ్ పాయింట్ అంటే ఇది ఎట్లా ఆపరేట్ చేయాలని హూ డిసైడ్స్ అంటే వోల్టేజ్ అట్ ట్రాన్సిస్టర్ VCE ఇది డిసైడ్ చేస్తారు. కరెంట్ అట్ దిస్ ట్రాన్సిస్టర్ అవుట్పుట్ లో IC. సో ఫైనల్లీ ద వాల్యూస్ ఆఫ్ వోల్టేజ్ అట్ ట్రాన్సిస్టర్ కలెక్టర్ టు ఎమిటర్ వోల్టేజ్, కరెంట్ వచ్చి IC కరెంట్, దిస్ టూ డిసైడ్స్ ద ఆపరేటింగ్ పాయింట్ ఆఫ్ ఏ ట్రాన్సిస్టర్. అదే సింపుల్ గా ఇది ఆన్ లో ఉండాలి. ఆన్ లో ఉందా లేదా అని చెక్ చేయడానికి నీకు ఏదో పారామీటర్ కావాలి. ఆ పారామీటర్స్ ఏంటంటే 2 పారామీటర్స్. వాట్ ఆర్ దే? వోల్టేజ్ అట్ ట్రాన్సిస్టర్ VCE, కరెంట్ అంటే ఇక్కడ రిసీవ్ అవుతుందా లేదా కరెంట్ IC. ఈ రెండు కలిసి మీకు డిసైడ్. ఓకే, నోట్ డౌన్. సో నెక్స్ట్ థింగ్ ఇస్ సార్ ఇప్పుడు ఏ వోల్టేజ్ ఇవ్వచ్చు, ఏ కరెంట్ ఇవ్వచ్చు అంటే ఇప్పుడు మ్యాథ్స్లోకి వెళ్తాం. ప్యూర్ మ్యాథ్స్ అంటే వోల్టేజ్ ఎంత కరెంట్ ఎంత డిసైడ్ చేయడం అంటే మ్యాథమెటిక్స్లోకి వెళ్తున్నాం. సో కొంచెం మ్యాథ్స్ అన్నది జాగ్రత్తగా. ఇది అర్థం కాకపోతే మ్యాథ్స్ మీకు అంటే అర్థం కాకపోతే ఎలక్ట్రానిక్స్ అర్థం కాదు. నాకు మ్యాథ్స్ అర్థం నష్టం లేదు ఎలక్ట్రానిక్స్. సో వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ VCE and IC? VCE is equal to VCC minus IC RC. ఓకేనా? సో నాకు మాక్సిమం VCE ఎప్పుడు VCE వోల్టేజ్ ఎంత వస్తుంది? మాక్సిమం VCE వోల్టేజ్ మ్యాక్స్ VCE ఎప్పుడు వస్తుంది? సో ఇక్కడ రెసిస్టెన్స్ అనే ప్యాసివ్ ఎలిమెంట్ దాన్ని జీరో చేయలేము. అసలు ఎందుకు పెట్టారు రెసిస్టెన్స్ ఇక్కడ? ఇది లెవెల్ ప్రొటెక్ట్ చేయడానికి లిమిటింగ్ కరెంట్ చేసుకోవడం. సో అది జీరో చేసామంటే అర్థమైంది ఆ రెసిస్టెన్స్ లేదని అర్థం. అదే పాసిబిలిటీ ఉందా? లేదు. సో మాక్సిమం ఇక్కడ వోల్టేజ్ ఎంత రావచ్చు? ఇక్కడ ఈ VCC అని పెడితే ఇక్కడ ఎంత వోల్టేజ్ రావచ్చు? VCE లో ఎంత వోల్టేజ్ రావచ్చు? వీడియో 100 రూపాయలు తీసుకొచ్చాడయ్యా, ఇది మాక్సిమం ఈ రేషియో కొంచెం తీసుకొని మిగతా మాక్సిమం ఎంత రావచ్చు? మాక్సిమం 100 వస్తుంది. మొత్తం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉందన్నా కానీ కరెంట్ రావాలని రూల్ లేదు కదా. సో ఇఫ్ ఐ మేక్ ఇట్ ఏంటి IC గాని జీరో చేసుకుంటే ఇక్కడ IC గాని జీరో చేసుకుంటే అంటే RC ఏం చేయలేదు, IC గాని జీరో చేసుకుంటే జీరో ఏంటి? జీరో. సో వాట్ ఇస్ ద వాల్యూ? VCC. సో ఇది మీకు
గ్రాఫ్ వేయవచ్చు కదా. సో ఏ పాయింట్ తీసుకున్నాను నార్మల్గా, సో ఈ ఫార్మాట్ VC, IC ఫార్మాట్ ఒక పాయింట్ తీసుకుంటాం. వాట్ ఇస్ ద పాయింట్ VC వాల్యూ ఎంత వచ్చింది? VCC ఎప్పుడు వచ్చింది? కరెంట్ 0. గ్రాఫ్ కి దాని ట్రై చేస్తున్నా, అందుకే ఇది. నెక్స్ట్ ఇది మ్యాక్స్ అవుతుంది. నెక్స్ట్ IC మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది? కరెంట్ మ్యాక్సిమం ఎంత వస్తుంది? ఎప్పుడు వస్తుంది? RC ఏం చేయలేదు, VCC ఏం చేయలేదు. ఎప్పుడు వస్తుంది? VC 0. ఇక్కడ అంటే ఎయిదర్ మనకున్న 2 పారామీటర్స్, ఇది ఒక పారామీటర్, ఇది ఒక పారామీటర్ అయ్యా బాబు. ఇది 0 చేస్తే ఇది తెలుస్తుంది, ఇది 0 చేస్తే ఇది తెలుస్తుంది. అంతే కదా మ్యాథ్స్ లో. ఓకేనా? సో y = mx + c అనే ఫార్ములా ఉంటే, ఇది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ లా ఉంటే పారామీటర్ ఇక్కడ y x, m ని ఏం చేయలేదు, c ని ఏం చేయలేదు. సో నువ్వు y ని ఒకటి ఒకసారి x 0 చేస్తావు, ఒకసారి y 0 చేస్తావు. సో సింపుల్ ఇక్కడ వేరియబుల్స్ ఎవరు? VCE, IC, this one. ఈ రెండింటి ఏం చేయలేము. ఫస్ట్ టైం లో ఇది 0 చేశారు, సెకండ్ టైం లో ఇది 0 చేస్తా. అప్పుడు ఏమవుతుంది నాకు? 0 = VCC - IC. అప్పుడు IC వాల్యూ ఎంత వస్తుంది? IC = VCC/RC. ఓకేనా? ఇప్పుడు ఈ పాయింట్ వచ్చి ఎక్కువ పాయింట్స్ వచ్చాయి. ఏం 0 చేశాను? VCE 0 చేస్తారు. ఇది 0 చేస్తే కరెంట్ ఎంత వచ్చింది? VCC/RC. ఓకేనా? అర్థం? 2 పాయింట్స్ అయితే మన స్ట్రైట్ గ్రాఫ్ తీసుకోవచ్చా? 2 పాయింట్ అంటే నేను గ్రాఫ్ తీసుకుంటా. సో ఇక్కడ వోల్టేజ్ లో VCE తీసుకుంటా, అవుట్పుట్ లో I తీసుకుంటా. ఒక పాయింట్ ఏమొచ్చింది నాకు? VCC, సో ఇది 0, 0 పాయింట్. x యాక్సిస్ లో వోల్టేజ్ ఇక్కడ ఉంది, VCC, 0. ఈ పాయింట్ ఇక్కడ ఉంది. ఇంకో పాయింట్ 0 అంటే y యాక్సిస్ 0, x యాక్సిస్ 0. x యాక్సిస్ 0 అంటే ఇప్పుడు ఇట్లా వెళ్తాం. 0, VCC/2 పాయింట్స్. సో దిస్ ఇస్ ద గ్రాఫ్. ఓకేనా? సో సార్ ఏంటి గ్రాఫ్ అంటే, సో దిస్ గివ్స్ యు ద లోకస్ ఆఫ్ అంటే ఏ ఆపరేటింగ్ పాయింట్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ ఆపరేటింగ్ పాయింట్స్ ఆల్ ఆర్ ఆపరేటింగ్ పాయింట్స్. మీకు x యాక్సిస్ y యాక్సిస్ తెలుసా? తెలీదా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిలబడుకున్నావా, నువ్వు ఇట్లా నడవాలి అంటే ఈ పాయింట్ చెప్తారు x y అనుకో. హారిజాంటల్ నడవాలంటే x పాయింట్ చెప్తారు, వర్టికల్ నడవాలంటే y పాయింట్ చెప్తారు. ఇక్కడ వర్టికల్ లో 0 అంటే ఇది వర్టికల్ నడవద్దురా బాబు అన్నాడు. అంటే పైకి వెళ్ళొద్దురా బాబు అన్నాడు. VCC అంటే ప్లస్ అంటే కుడి పక్క పోమని, రైట్ సైడ్ మైనస్ అంటే ఎడమ పక్క పోమని. దీని నుంచి నిలబడుకోను. సో 0, 0 అంటే ఎక్కడికి పోవద్దు. ఇక్కడ 0 అంటే ఇంకా పైకి వెళ్ళొద్దని, హైట్ వెళ్ళొద్దని, ఓన్లీ ఇది వెళ్ళమండి. ఎంత వెళ్ళాలి? ప్లస్ వాల్యూ కాబట్టి ఇటు వచ్చాం రైట్ సైడ్. ఎంత నడుచుకుంటూ వచ్చి VCC ఇక్కడికి వచ్చాం. అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఓకేనా, ఇటు వెళ్ళొద్దు అంటే 0, x 0, y కి వెళ్ళమంటే పైకి వెళ్ళమను, ప్లస్ అంటే పైకి వెళ్ళమని, ఇట్లా పైకి వెళ్ళాలి. ఈ 2 పాయింట్, ఈ 2 కనిపిస్తుంది. నౌ ఇట్ గివ్స్ యు లోకస్ ఆఫ్ ఆల్ ఆపరేటింగ్ పాయింట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ ఆపరేట్ చేయాలంటే ఇది VC వోల్టేజ్ ఒకటి వస్తుంది, ఇక్కడ ఇది IC వోల్టేజ్ ఒకటి వస్తుంది. ఇక్కడ ఆపరేట్ చేయొచ్చు అంటే ఇక్కడ ఒక VCC వోల్టేజ్ వస్తుంది, ఇక్కడ IC వోల్టేజ్ వస్తుంది. ఇక్కడ ఆపరేట్ చేయొచ్చు, ఇక్కడ ఒక VCC వోల్టేజ్ వస్తుంది. సో ఎనీ పాయింట్ హియర్, ఒక పాయింట్ ఏదో ఒక పాయింట్ తీసుకుంటే అక్కడ VC వోల్టేజ్ IC వోల్టేజ్ రెండు వస్తాయి. x యాక్సిస్ మీద VC వోల్టేజ్, సో వి హావ్ ఇన్ని ఆపరేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. నిన్న ఆల్రెడీ డిస్కస్ చేశారు. ఆపరేటింగ్ పాయింట్ అంటే వాల్యూ ఆఫ్ VCE అండ్ IC ఫర్ విచ్ ద ట్రాన్సిస్టర్ స్విచెస్ ఆర్. దానికి మ్యాథమెటికల్ గా మనం ఏదో గ్రాఫ్ తీసుకున్నాం. సో ఇక్కడ ఎన్నో ఆపరేటింగ్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని కోట్ల ఆపరేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. దీంట్లో నేను ఎక్కడ తీసుకుంటే మన ట్రాన్సిస్టర్ బిహేవియర్ బాగుంటుందో చెక్ చేసుకున్నాను. అంటే అన్ని ఆపరేటింగ్ పాయింట్స్ లో అంటే అన్ని వోల్టేజ్ రన్ చేయలేం కదా, ఏదో ఒక వోల్టేజ్ రన్ చేయాలి కదా. అర్థం? ఇప్పుడు ఒక బస్సులో నువ్వు ఎక్కగలవు అంటే అది ఏ స్పీడ్ అయినా పోవచ్చు, 0లో పోవచ్చు, 10లో పోవచ్చు, 20లో పోవచ్చు, 30లో పోవచ్చు, 100లో పోవచ్చు, 100లో పోవచ్చు.
ఏ స్పీడ్ అయితే నీ కంఫర్టబుల్గా ఉంటుందో చెక్ చేసుకోవడానికి ఇది చేస్తున్నాం. ఇది గ్రాఫ్ అయితే చేస్తాం. ఇది క్లియర్? సో మీకు అండర్స్టాండింగ్ కోసం ఒక పాయింట్ ఇది తీసుకుంటా, అంటే ఈ VCCకి దగ్గరలో ఒక పాయింట్ తీసుకుంటారు, ఒక పాయింట్ ఇక్కడ మిడిల్లో తీసుకుంటారు, ఒక పాయింట్ ఇక్కడ తీసుకుంటారు. అంటే సార్ ఇక్కడ తీసుకోవచ్చు కదా సార్? తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకోవచ్చు? జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం 3 పాయింట్లు తీసుకోవచ్చు. సో దిస్ లైన్ ఈస్ కాల్డ్ లోడ్ లైన్. లోడ్ లైన్. Load line. So load line is nothing but locus of all operating points of a transistor. First of all, what is the load line? Load line is nothing but operating locus of all operating points of a transistor. Locus అంటే combination of locus. సో దాన్ని ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఎలా డ్రా చేసినా డయాగ్రామ్ బట్టి రాసుకోండి. ఫస్ట్ థింగ్ we have the formula VCE is equal to VCC minus ICRC. సో at first point ఇక్కడ ఎలా చేశాను? సో I have made IC 0 చేసుకున్నాను ఫస్ట్ పాయింట్. అప్పుడు నాకు ఏమొచ్చింది? VCE వచ్చింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ లో VCE 0 తీసుకున్నాను, అప్పుడు నాకు ఈ పాయింట్ వచ్చింది. ఈ 2 పాయింట్స్ బట్టి ఆ గ్రాఫ్ గీసాను. ఫస్ట్ అందరూ రాసుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి? అయితే యూజువల్గా మిల్లీ యాంపియర్స్లో ఉంటారు. ఇది VCE వోల్ట్స్లో ఉంటుంది. మీరు ఎప్పుడు గ్రాఫ్ గీసినా ఇలా ఉండాలి. పారామీటర్ బ్రాకెట్ యూనిట్స్ ఉండాలి. చాలా మంది రాయలేదు గ్రాఫ్ గీసినప్పుడు. ఇది ప్రోటోకాల్. ఇంకా కావాలంటే ఎక్స్ యాక్సిస్లో నీట్గా రాసుకోవచ్చు. ఓకేనా? కలెక్టర్ కరెంట్ IC అంటే ఏంటి? కలెక్టర్ కరెంట్ అంటే IC. ఓకే. సో యూజువల్గా CE ఏమైతే ఇన్పుట్ ఏమైతే CE కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ లో ఇన్పుట్ ఎలా ఇస్తే అవుట్పుట్ ఏమైతుంది? ఇన్వర్స్ అవుతుంది అని చెప్పాను. 180 డిగ్రీ ఫేజ్ షిఫ్ట్ అవుతుంది అని చెప్పాను. బికాస్ IB ఇక్కడ IB ఇక్కడ IC రెండు ఆపోజిట్ లైన్స్ ఉంటాయని నేను చెప్పాను. CE యాంప్లిఫైయర్ లో ఓన్లీ ఈ ఫెసిలిటీ ఎక్కడ ఉందా? మనకు CE లో ఉంటుంది. ఇక్కడ ఏమైతే సిగ్నల్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో ఇక్కడ నేను ఇన్పుట్ సిగ్నల్ ఇలా ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మాక్సిమం వోల్టేజ్ VM, మినిమం వోల్టేజ్ -VM తో ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నాను. సో ఫర్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఆపరేటింగ్ పాయింట్ ఇక్కడ ఇస్తున్నాను. ఇన్పుట్ ఈ ఆపరేటింగ్ పాయింట్ ఇద్దాం. ఇక్కడ ఇస్తున్నాను. ఇది -VM, ఇక్కడ ఇది -VM, ఇది ఓకే. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వచ్చినప్పుడు ఏమైంది? ఇక్కడ అవుట్పుట్ ఏమైందంటే ట్రాన్సిస్టర్ ఎప్పుడన్నా నెగిటివ్ వోల్టేజ్ ఇవ్వగలదా? ట్రాన్సిస్టర్ నెగిటివ్ వోల్టేజ్ అవుట్పుట్ ఇవ్వగలదా? అవుట్పుట్ లో ట్రాన్సిస్టర్ నెగిటివ్ వోల్టేజ్ ఇవ్వగలదా? ఇవ్వలేదు. మైనస్ వోల్టేజ్ ఇవ్వదు, ఓన్లీ పాజిటివ్ వోల్టేజ్. బట్ ఈ స్ట్రింగ్ ఎక్కడ ఉంది? మీకు ఇదంతా పాజిటివ్ వాల్యూ, ఇదంతా మైనస్ వాల్యూ. సో ఇది పైన ఉన్న వాల్యూస్ అన్నిటి పైకి తీసుకురాగలదు. బట్ కింద ఉన్న వాల్యూస్ అన్ని నెగిటివ్ వెళ్ళిపోతుంది. నెగిటివ్ వెళ్ళిపోతే అది బయటికి రాదు. బయటికి రాకపోతే దీనికి వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుంది? యూజువల్గా ఎలా ఉంటుందంటే ఈ పైన వచ్చేసింది, కిందికి నెగిటివ్ వెళ్ళిపోయింది కాబట్టి ఇది వచ్చి ఇట్లా అయిపోతుంది. అదా ఇక్కడికి వచ్చి ఏమైపోతుంది? ఇది దీన్ని క్లిప్పింగ్ అంటారు. క్లిప్పింగ్ అంటే కట్ అయిపోతుంది. అంటే నెగిటివ్ అనేది యాంప్లిఫై అయినా కూడా బట్ ఈ వోల్టేజ్ మినిమం వోల్టేజ్ ఎంత రావాలి ఇక్కడ అంటే 0 వోల్టేజ్ రావాలి. మ్యాక్సిమం వోల్టేజ్ ఎంత రావాలంటే VCC వోల్టేజ్ రావాలి. అదే సో అంటే మీ వాటర్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మ్యాక్సిమం స్పీడ్ ఒక మనిషి ఎంత వెళ్ళగలరు? ఒక
మనిషి దీంట్లో ఎంటర్ అయితే ఇది మినిమం వచ్చి 0 అంతే. దీనికి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళగలరా వాటర్ ఫ్లోలో? నెగిటివ్ రాదు. సో మాక్సిమం వాల్యూ VCC, మినిమం వాల్యూ 0, గ్రౌండ్ ఉంటుంది కాబట్టి ఈ రెండింటి మధ్య ఆసిలేట్ అవ్వగలడు. సో బట్ ఇక్కడ ఆసిలేషన్ ఒక ప్లస్ ఒక మైనస్ వచ్చినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మిల్లీ ఆంపియర్స్ 100 టైమ్స్ అండి. ఇది మినిమం వోల్టేజ్ -10 మిల్లీ ఆంపియర్స్ మిల్లీ వోల్ట్స్ తీసుకున్నాం. 100 టైమ్స్ యాంప్లిఫై అయింది, 100 టైమ్స్ యాంప్లిఫై. అప్పుడు ఈ వోల్టేజ్ ఎంత అవుతుంది? -10 వోల్ట్స్ అవుతుంది. ఇది +10 వోల్ట్స్ అవుతుంది. సో +10 వోల్ట్స్ అనేది అవుట్పుట్ లో వస్తుంది ప్లస్, బట్ -10 వోల్ట్స్ అనేది రాదు. ఎందుకు రాదు? ఈ వాటర్ స్పీడ్ లో మనకు మినిమం 0, మాక్సిమం ప్లస్. సో దో యాంప్లిఫై అయినా కూడా బయట ఇది రాదు. రావట్లేదు అంటే ఏంటి? అది క్లిప్ అయిపోయింది. అర్థం? ఓకే. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే ఇక్కడ తీసుకున్నాను యూజువల్ గా దాని ఉద్దేశం ఏంటి? ఇక్కడ లో కరెంట్ హై వోల్టేజ్ తీసుకున్నాను అంటే VCC ఎక్కువ తీసుకున్నాం, కరెంట్ ఏమో తక్కువ తీసుకున్నాం. ఇక్కడ తీసుకున్నాం అర్థం ఏంటి? వోల్టేజ్ తక్కువ తీసుకున్నాం, కరెంట్ ఎక్కువ తీసుకున్నాం. సో అప్పుడు మీకు ఇక్కడ తీసుకుంటే మీ గ్రాఫ్ పైకి క్లిప్ అయిపోతుంది. అంటే దీని పైకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది దగ్గరలో, ఇంకా ఎక్కువ క్లిప్ అయిపోతే పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోతే ఇది క్లిప్ అయిపోయి కింద మనకు బాగా వస్తాయి. ఇదంతా ఈ వోల్టేజ్ అన్నీ వస్తాయి కదా. సో అందుకని ఓకే. సో ఐడియల్గా ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అంటే ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ కాబట్టి నీకు సో ఇట్లా మిడిల్ అంటే పైకి వెళ్ళినా పైన కవర్ అవుతుంది, కిందికి వచ్చినా కింద కవర్ అవుతుంది. సో ఆల్వేస్ ద ఆపరేటింగ్ పాయింట్ ఆఫ్ ఏ ట్రాన్సిస్టర్ హ్యాస్ టు బి చూజన్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ ఈస్ అట్ మిడిల్ అంటే ఈ వోల్టేజ్ VCC కన్నా హాఫ్ తీసుకోవాలి. సో ఇది VCQ అంటే ఆపరేటింగ్ క్యూ పాయింట్ అంటే ఈ ఆపరేటింగ్ లోనే దిస్ ఈస్ ICQ అంటే ఓకే. సో ఫైనల్ గా మనకు సో VCQ, VCEQ, ICQ ఆర్ ద ఆపరేటింగ్ పాయింట్స్. అది ఎక్కడ చూసుకోవాలంటే ఇట్ షుడ్ బి అట్ మిడిల్ లో ఉండాలి. మిడిల్ ఆఫ్ లోడ్ లైన్ లో మిడిల్ లో ఉండాలి, ఎగ్జాక్ట్లీ మిడిల్ ఉండాలి. సో దట్ పైన స్వింగ్ ని కింద స్వింగ్ ని అవుట్పుట్ లో మనం చూడగలుగుతాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అవుట్పుట్ వచ్చింది అనుకోండి, నాకు మీరు హలో అన్నారు, పైన నుంచి క్లిప్ అయింది అంటే ఏంటి? హలో అనే పదం బయటికి రాదు. ఇద్దరు ఓకే మీకు? నో. దిస్ ఈజ్ ఓకే, కింద క్లిప్ అయింది ఓకే. ఎప్పుడు కూడా యాంప్లిఫికేషన్ లో సిగ్నల్ లాస్ అవ్వకూడదు. నువ్వు ఇప్పుడు నేను హలో అని మైక్ లో పెట్టి మాట్లాడతా, నీకు హలో అని వినిపించాలి, ఒక సౌండ్ రాకుండా నష్టం లేదు. అందుకే హలో బదులు హాయ్ వినిపిస్తే అది సిస్టమే తప్పు కదా. యాంప్లిఫికేషన్ ఉద్దేశం ఏంటి? సిగ్నల్ పోవాలని కాదు, సిగ్నల్ యొక్క స్ట్రెంత్ పెరగాలని. ఇలా జరిగితే ఏం జరుగుతుంది? ఇలా సిగ్నల్ లాస్ అవుతున్నాం, ఇక్కడ సిగ్నల్ లాస్ అవుతున్నాం, ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం. కానీ ఇది సి యాంప్లిఫైర్ కాబట్టి ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ ఎలా ఉంటుందో అవుట్పుట్ అది రివర్స్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఇలా ఉంటే మీకు ఇక్కడ గ్రాఫ్ లో ఇప్పుడు ఇలా వస్తుంది యాక్చువల్గా మీకు. అందుకే గ్రాఫ్ బుక్ డ్రా చేసి చూస్తే మీరు ఇలా ఉంటుంది యాక్చువల్. ఇన్వర్ట్ అవుతుంది అంటే మీరు చెప్పిన కాన్సెప్టే ఇన్వర్ట్ అయ్యే బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ చెప్పిన కాన్సెప్టే ఇన్వర్ట్ అయ్యి బయటకు వస్తుంది. అంటే ఇలా వచ్చి ఇలా ఉంటుంది. డయాగ్రామ్ లో అలానే ఇచ్చింటారు, మీరు బుక్ లో కూడా ఇలానే ఇస్తారు. బికాస్ ఇట్ ఈస్ CM. CB యాంప్లిఫైర్ అంటే ఇలా ఉండేది, అంటే ఇన్పుట్ గ్రాఫ్ అవుట్పుట్ గ్రాఫ్ సేమ్ ఉంటుంది. బట్ ఇది ఇన్వర్టర్ లో బయటకు వస్తుంది. సార్ మీరు ఇప్పుడే నెగిటివ్ వోల్టేజ్ రావన్నారు, బట్ ఇప్పుడు ఇన్వర్టర్ లో నెగిటివ్ వోల్టేజ్ వస్తున్నాయి కదా సార్. నెగిటివ్ వోల్టేజ్ ఇస్ నథింగ్ బట్ యు ఆర్ టేకింగ్ రివర్స్ డైరెక్షన్ లో అవుట్పుట్ చూస్తున్నాం. ఇప్పుడు ఒక బ్యాటరీ ఇలా ఉంది, ఇది బ్యాటరీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ పెట్టి మనం మల్టీమీటర్ పెట్టి టెస్ట్ చేసాము, ఇది +2 వోల్ట్స్ ఉంది అనుకో, ఇక్కడ పెడితే 2 వోల్ట్స్, బ్యాటరీ తిప్పించి పెడితే ఏమొస్తుంది? -2 వోల్ట్స్ వస్తుంది. సో మైనస్ ఇండికేట్స్ ఆపోజిట్ డైరెక్షన్, అంటే ఇక్కడ వచ్చే అవుట్పుట్ నువ్వు ఆపోజిట్ డైరెక్షన్ తీసుకుంటున్నావు అని అర్థం. అంతేగాని నెగిటివ్ అవుట్పుట్ వస్తుంది కదా అర్థం. నెగిటివ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఆపోజిట్ డైరెక్షన్, గుర్తుపెట్టుకోండి. మీకు అది ఎక్సైజ్ గ్రాఫ్ అయినా ఎక్కడైనా సరే. సో ఇక్కడ మీకు
బయటికి రావడం పాజిటివ్ వచ్చింటుంది, బట్ మీరు రీడింగ్ తీసుకునేటప్పుడు అది మైనస్ గా వస్తుంది. అదే నెగిటివ్ రాదు అంటే నా ఉద్దేశం ఏంటంటే నెగిటివ్ వెళ్తే అవుట్పుట్ గా రాదు, బట్ తీసుకోవడం బట్టి నువ్వు ఇట్లా తీసుకున్న వాల్యూ అన్న ప్లస్ 2 వస్తుంది, ఇలా తీసుకుంటే మైనస్ 2 వస్తుంది. సో అట్లా మీకు ఇలా గ్రాఫ్ అర్థం అంటే మరి నేనేమన్నా నేను టీచర్ని ఓన్లీ పాజిటివే మాట్లాడతా అని చెప్తాను. నేను పాజిటివే మాట్లాడతా, బట్ దాన్ని నువ్వు నెగిటివ్గా తీసుకోవచ్చు, ఒకటి పాజిటివ్గా తీసుకోవచ్చు. సో దెర్ ఆర్ హౌ యూ టేక్ ఇట్ ఈస్ డిఫరెంట్ దాన్ వాట్ ఐ స్పీక్. ఇక్కడ ట్రాన్సిస్టర్ అనేది మీకు పాజిటివ్ వోల్టేజ్ ఇస్తుంది బయటికి, బట్ వెదర్ యు ఆర్ టేకింగ్ రీడింగ్ పాజిటివ్లో తీసుకున్నా నెగిటివ్ తీసుకున్నా పాజిటివ్ రీడింగ్ నెగిటివ్ రీడింగ్ వస్తుంది. అర్థమైనా? బయట సో ఆపరేటింగ్ పాయింట్స్ 3 ప్లేసెస్ లో ఉంటే అంటే ఈ ప్లేస్ లో ఇక్కడ ఏలో తీసుకుంటే ఏమొచ్చింది మీకు పైన క్లిప్ అయిపోయింది, కింద తీసుకుంటే ఏమొస్తుంది కింద క్లిప్ అయిపోతుంది. సినిమాస్ అవ్వలేదు పైన క్లిప్ అయిపోతుంది, పై క్లిప్ అయిపోతుంది దాని ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది. కింద క్లిప్ అయిపోతుంది కింద క్లిప్ అయిపోతుంది ఇట్లా వచ్చి ఇట్లా కింద క్లిప్ అయిపోతుంది ఇక్కడ నార్మల్ వచ్చి సరే ఇది 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 మిడిల్. సో మనకి ఈ ఆపరేటింగ్ పాయింట్స్ మొత్తంలో కల్లా ఐసీ ఎక్కువ విసిసి ఎక్కువ ఐసీ తక్కువ ఐసీ ఎక్కువ విసిసి ఇలాంటి కాదు, ఎగ్జాక్ట్ మిడిల్ తీసుకోవాలి. మిడిల్ అంటే ఎంత వస్తుంది సార్ ఆల్మోస్ట్ అంటే విసిసి ఉంది కదా, నేను రఫ్ క్యాలిక్యులేషన్ ఎప్పుడు కూడా విసిసికి 0కి మధ్యలో ఉందంటే ఎంత విసికి ఆపరేటింగ్ పాయింట్ బై 2 అంటే ఎంత హాఫ్ అనుకో, ఇది హాఫ్. ఈ ఐసీ కూడా మాక్సిమం ఎంత వస్తుందో అది హాఫ్. దీస్ ఆర్ ద ఆపరేటింగ్ పాయింట్. ఎప్పుడు హాఫ్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం, అలా చేస్తేనే వస్తుంది. ఎప్పుడైనా సరే మీరు ఒక ట్రాన్సిస్టర్ పెట్టారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిస్టర్ ఇక్కడ బ్యాటరీ ఎంత 12 వోల్ట్స్ ఇస్తారు, అప్పుడు దీని ఆపరేటింగ్ వోల్టేజ్ ఎంత 6 వోల్ట్స్. 6 వోల్ట్స్ కరెంట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 మిలియన్ మ్యాక్సిమం మీకు రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు దీనికి మిలియన్ ఆపరేటింగ్ పాయింట్ ఎంత పెట్టుకోవాలి 5 మిలియన్ యాంపియర్స్ పెట్టుకోవాలి. అలా మనం చూస్ చేసుకోవాలి, హాఫ్లో ఉంటుందని చూస్ చేసుకోవాలి. అలా దిస్ ఇస్ కాల్డ్ ఆపరేటింగ్ పాయింట్. ఆపరేటింగ్ పాయింట్ ఎలా అరైవ్ సార్ మిడిల్లోనే రావాలని ఎలా అరైవ్ అవుతారంటే త్రూ ద హెల్ప్ ఆఫ్ లోడ్ లైన్. లోడ్ లైన్ అనేది అన్ని ఆపరేటింగ్ పాయింట్ దాంట్లో మిడిల్లో తీసుకోవాలని కంక్లూషన్ ఈ దీని వల్ల ద్వారా వచ్చారు. ఇస్ ఇట్ క్లియర్? ఫస్ట్ 3 గ్రాఫ్లో గీయమ్మా, ఇట్లా కన్ఫ్యూజన్ ఉంది. ఒక గ్రాఫ్లో ఒక ఫస్ట్ థింగ్ ఎడ్ తీసుకోండి, డ్రా చేయండి. వాట్ ఇస్ ఫార్ములా? BC is equal to BC minus IC R. This is for DC load. BC is equal to BCC minus IC into RC parallel R. This is for AC load. Okay na? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ RC లో సమ్ ప్యారల్ టు RL వస్తే ఓవరాల్ రెసిస్టెన్స్ తగ్గిందా లేదా? ఓవరాల్ రెసిస్టెన్స్ తగ్గుతుందా పెరుగుతుందా? ప్యారల్ లో వస్తే ఓవరాల్ రెసిస్టెన్స్. సో RC ఫర్ ఎగ్జాంపుల్ 10 కిలో ఓమ్స్ ఉంది, ఓకేనా? RL ఫర్ ఎగ్జాంపుల్ 10 కి ఎక్స్ట్రా వచ్చింది. RC ప్యారల్ RL ఎంత అవుతుంది? 5. సో ఓవరాల్ రెసిస్టెన్స్ ఏమైంది? తగ్గింది. అప్పుడు కరెంట్ ఏమైతుంది? పెరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు దీని గ్రాఫ్ ఇప్పుడు ఇది చేస్తే సెకండ్ ఈ పాయింట్ తీసుకుందాం, దీని గ్రాఫ్ ఇద్దాం. దీనికి ఆల్రెడీ తెలుసు కాబట్టి సో ఫస్ట్ కాన్సెప్ట్ IC 0 తీసుకుందాం. IC 0 అప్పుడు ఏమైతుంది? BC BCC. సో పాయింట్ ఇస్ BCC, 0. నెక్స్ట్ ఏంటి? BC 0. ఇప్పుడు ఏమైతుంది? IC BCC divided by RC parallel RL. అంటే ఇప్పుడు రెసిస్టెన్స్ దీనికన్నా దీనికి తగ్గిందా లేదా? తగ్గితే కరెంట్ ఏమైనా ఉండాలి? పెరిగిందా? అప్పుడు నా గ్రాఫ్ ఎలా ఉంటుంది యూజువల్గా? సో ఇప్పుడు యూజువల్గా DC లోడ్ ఇట్లా తీసుకున్నాను. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటి? BCC by RC, 0. ఇది ఏమైతుంది? ఇది 0, BC by RC. ఇది BCC, 0. ఇదేంటి? BC
లోడ్. ఇప్పుడు దీనికన్నా కరెంట్ పెరిగిందా తగ్గిందా? పైకి వెళ్తారా కిందికి వెళ్తారా? VCC బై RC ఒకటి, VCC బై RC ప్యారలల్ RL. చూసుకోండి మరి VCC ని ఒక 100 తీసుకోండి మరి అర్థం కావడం కోసం. డివైడ్ బై RC అంటే ఒక 10 చేసుకోండి. సో ఏమైతుంది? 10. సెకండ్ కేసులో 10 డివైడ్ బై 5 100 డివైడ్ బై 5 ఎంత? 20. అంటే దీనిలో పైకి వచ్చిందా కిందకి వచ్చిందా? పైకి. అప్పుడు సార్ ఈ పాయింట్ ఇక్కడే కదా, ఇక్కడ మూవ్ అవుతుందంటే ఎస్ లోడ్ పెరిగింది కదా. సో మనకి ఇక్కడ లోడ్ పెరిగింది కదా, ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఎక్కువ ఉంది. ఓకేనా? అంటే ఇక్కడ మిగిలిన VCC వోల్టేజ్ దగ్గర ఇక్కడ రావాలి. ఇప్పుడు ఇంతకుముందు ఒక రెసిస్టర్ తీసుకుంటాను, ఇప్పుడు 2 రెసిస్టర్లు తింటున్నాయి. అంటే ఈ డ్రాప్ అయ్యాక మిగిలిన తిరిగి వస్తుంది. అంతేనా? అంతేనా కదా? సో ఇప్పుడు ఇంకో రెసిస్టర్ యాడ్ అయిందంటే ఇంకో డ్రాప్ పెరిగింది కదా, సో మిగిలిన తిరిగి వస్తుంది. సో ఇంతకుముందు వచ్చిన దానికన్నా మ్యాక్సిమం వోల్టేజ్ ఇప్పుడు కొంచెం మ్యాక్సిమం వోల్టేజ్ తగ్గుతుంది. AC లో లైన్ ఇది కొంచెం తగ్గుతుంది. దట్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ DC లో లైన్ AC లో లైన్. AC లో లైన్ ఐడియల్ కండిషన్ ఇలా ఉంటుంది. DC లో లైన్ ఇది కొంచెం తగ్గుతుంది, ఇది కొంచెం పెరుగుతుంది. ఓకే? సో ఇప్పుడు మనం సిగ్నల్ ఇస్తున్నప్పుడు ఆపరేటింగ్ పాయింట్ ఈ మిడిల్ చూస్ చేసుకోవాలి. ఈ రెండు మీట్ అయ్యే పాయింట్ ఇది Q పాయింట్ చూస్ చేసుకోవాలి. ఇది దిస్ ఇస్ కాల్డ్ AC లో లైన్. అది DC లో లైన్. మీరు టెక్స్ట్ బుక్ లో కూడా చూస్తారంటే మీరు రెండింటికి గ్యాప్ పేజ్ నెంబర్ 49 లో చూడండి. What is an operating point? The value of VCE and IC for which transistor works as an amplifier. వర్క్ చేసేదానికి ఏ వాల్యూస్ తీసుకుంటామో దాన్ని ఆపరేటింగ్ పాయింట్. ఓల్డ్లో మీనింగ్ ఆపరేటింగ్ పాయింట్ అంటే వాడడానికి ఏ పాయింట్ లో వాడాలి. దట్ ఇస్ కాల్డ్ ఆపరేటింగ్ పాయింట్. ఇస్ ఇట్ క్లియర్? అందరూ క్లియర్ కదా? సో యూ హ్యావ్ టు చూస్. ఏం చూస్ చేసుకోవాలి? VCE చూస్ చేసుకోవాలి, IC చూస్ చేసుకోవాలి. దీనికి మ్యాథమెటికల్ మోడల్కి వెళ్ళారు. ఆ వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు అని. సో మనకు నార్మల్గా ఏమి మనం ఇచ్చే వోల్టేజ్ ఏంటి? VCC ఇస్తాము. ఓకేనా? IC RC DC మనం చూస్ చేసుకోవాలి. VCE చూస్ చేసుకోవాలి, IC చూస్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఫిక్స్డ్ ఏంటి? ఫిక్స్డ్గా ఉండేవి ఫిక్స్డ్గా ఉంటుంది, ఇది మారుతూ ఉంటాయి. అవి మారుతూ ఉండేవి వాటిలో ఏది తీసుకోవాలో నాకు తెలియదు కాబట్టి ఏం తీసుకోవాలని గ్రాఫికల్ మెథడ్కి వెళ్తాను. ఏం తీసుకోవాలని లాస్ట్కి VCE IC తీసుకోవాలి. సో దీనికోసం నేను ఫస్ట్ ఒకటి అంటే మ్యాక్సిమం ఎంత రావచ్చు ఒక చేస్తుంటే మామూలుగా ఇచ్చే వాల్యూ ఇదే కదా. వోల్టేజ్ ఎంత రావచ్చు అంటే VCC ఇదే. మ్యాక్సిమం కరెంట్ ఎంత రావచ్చు అంటే దీనికి దిస్ డివైడ్ బై దిస్ అంతే. కరెంట్ అంటే ఫార్మ్ అంటే వోల్టేజ్ బై రెసిస్టెన్స్. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ రెసిస్టెన్స్ కాబట్టి కదా ఉండేది. అందుకని వోల్టేజ్ బై ఈ రెసిస్టెన్స్. ఇది ఫైన్. మీరు దీన్ని ఇంకా తీసుకుంటే ఒకవేళ ఈ ట్రాన్సిస్టర్ ఆన్ చేసి పెట్టామనుకుంటారు. ఇక్కడ 12 వోల్ట్స్ ఇచ్చాం, ఇక్కడ 1 కిలో ఓమ్స్ ఉంది దానిపై. ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ కి ఎంత వోల్టేజ్ ఎంత కరెంట్ ఇస్తే బాగా అనేది చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 12 ఉంది, ఆ 12 డైరెక్ట్ దీనికి ఇచ్చేకూడదు మనం. అందుకే రెసిస్టర్ పెట్టుకున్నాం ఇక్కడ. ఏ 12 వోల్టేజ్ కంటే ఏ వోల్టేజ్ ఇస్తే ఇక్కడ బాగా పనిచేస్తారు చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో యూజువల్ గా ఇక్కడ మాక్సిమం కరెంట్ ఎంత పోతుంది? ఇక్కడ 12 వోల్ట్స్ డివైడ్ బై 1K అంతేనా? మనకు ఉన్నది రెండే ఆడ 12 బై 1K. అప్పుడు కరెంట్ వస్తుందా ఫార్ములా? వోల్టేజ్ బై రెసిస్టెన్స్ చేస్తే. సో ఎంత కరెంట్ రావచ్చు యూజువల్లీ మాక్సిమం 12 బై 1K అంటే ఎంత సార్? 12 మిల్లీ యాంపియర్స్. ఇది కరెంట్. వోల్టేజ్ ఎంత రావచ్చు మాక్సిమం? ఇక్కడ 12 ఎంత ఉందో మొత్తం చేంజ్ ఏమున్నా 12 వరకు చేయాలి. వోల్టేజ్ అంటే ఒకటే, రెసిస్టెన్స్ ఎంత, కరెంట్ అంటే ఏంటి? దిస్ బై దిస్. సో ఓవరాల్ ఎంత వచ్చింది వోల్టేజ్? ఇప్పుడు మాక్సిమం వోల్టేజ్ 12 వోల్టేజ్, మాక్సిమం వోల్టేజ్ 12, మాక్సిమం కరెంట్ 12 మిలియన్. సో ఇవే ఇచ్చేద్దామంటే ఇవి మాక్సిమం అంటే మాక్సిమం ఇవ్వకూడదు కదా మనము. ఏది ఇస్తే బాగుంటుంది గ్రాఫ్ తీసుకుంటాం. సో ఆ గ్రాఫ్ అంటే ఒక పాయింట్ తీసుకున్నాం. సో ఒకటి 12 మాక్సిమం ఇవ్వచ్చా, లేకంటే ఇక్కడ 0,12 మిల్లీ యాంపియర్స్ ఇవ్వచ్చా చెక్ చేసుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టుకున్నానంటే ఇది మాక్సిమం 12 వోల్ట్, మినిమం 0 వోల్ట్. సో దీనికన్నా ఫర్ ఎగ్జాంపుల్ కిందికి వచ్చేది అనుకో కట్ అయిపోతాను. కట్ అయిపోయి అంటే నువ్వు ఇచ్చి పంపించిన సిగ్నల్ ఇలా ఉంటే ఈ కింద పార్ట్ కట్ అయిపోతాను.
బట్ ఇది సి యాంప్లిఫైర్ కాబట్టి గ్రాఫ్ గీసినప్పుడు మనం ఇలా గీయకుండా దీనికి ఇన్వర్టెడ్ గీయాలి, అంటే ఇట్లా గీయాలి, అంటే దీనికి ఈ పైన దానికి ఇట్లా కిందికి, ఈ కింద ఉన్నది పైకి తీసుకోవాలి. సో ఇది క్లిప్ అవుతుందని చెప్పుకోవాలి, ఇది క్లిప్ అవుతుందని చెప్పాలి. ఇందులో అర్థమైంది, ఇందులో మాట ఓకే. నెక్స్ట్ ఇక్కడ నీకు అర్థం కావాలి, మళ్ళా చేస్తుంటే మళ్ళీ దాంట్లో మాట్లాడింది కదా చైల్డ్ ఆఫ్టర్. సో నెక్స్ట్ ఇక్కడ గీసాము, పైన క్లిప్ అయిపోతుంది, కింద యాజ్ వస్తుంది. సో బట్ గ్రాఫిక్లో మనం గీసినప్పుడు ఇది ఇలా గీకుంది, సో ఇది కిందికి ఉన్నారు ఇలా ఉంటుంది. వేరే ఇప్పుడు మిడిల్లో కానీ తీసుకుంటే మనం హ్యాపీగా యాజ్ టీజ్గా వచ్చేస్తుంది. బట్ గ్రాఫిక్గా మనం గీసినప్పుడు ఇది ఆపోజిట్ వచ్చి తీసుకోవాలి. సో దీనికి వచ్చి మన కంక్లూషన్ ఏంటంటే ఈ మిడిల్ పాయింట్ అంటే 12 volts లో 6 వోల్టేజ్ కదా మ్యాక్సిమం కరెంట్ ఎంత తీసుకోవచ్చు మనం 6 మిలియన్. ఈ దాంట్లో మనం ఆపరేట్ చేయొచ్చు అని అనుకున్నాం అని డిసైడ్ అయ్యారు. దట్ ఈస్ కాల్డ్ ఇప్పుడు సిగ్నల్ ఏమి ఇవ్వలేకనే. సో దిస్ ఇస్ కాల్డ్ DC లోడ్ లైన్. ఇప్పుడు దాకా దేర్ ఇస్ నో ఇష్యూ, దేర్ ఇస్ నో కరెంట్. ఇప్పుడు మళ్ళా దీనికి ప్యారల్ అంటే ఇప్పుడు ఉన్న సర్క్యూట్ కి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ప్యారల్ గా పెట్టారు. దీనికి ఇక్కడ 10 కిలో ఓమ్స్ ఉంటే ఇక్కడ ఇంకో 10 కిలో ఓమ్స్ పెట్టారు ఎక్స్ట్రా. ఎందుకంటే అవుట్పుట్ తీసుకోవాలి కదా, సిగ్నల్ ఇక్కడ ఇచ్చావు, ఇక్కడ ఇది తీసుకోవాలి కదా. సో దీనివల్ల నాకు ఈ ఫార్ములా ఏమైనా జస్ట్ మాడిఫై అయింది DC లోడ్ లైన్. సో ఇక్కడ తీసుకోవాల్సింది వచ్చి VCE is equal to VCC minus IC, RC parallel RL extra పెరిగింది. ఇంతకుముందు తీసుకోవాల్సి ఇక్కడ 10 గా వస్తాయి, ఇక్కడ ఏమైంది ప్యారలల్ అవ్వడం వల్ల. సో ఇదే తీసుకో VCE, ఈ వోల్టేజ్ ఎంత 12 volts minus IC into 5 kilo ohms వచ్చింది because of this parallel condition. ఇప్పుడు మాక్సిమం వోల్టేజ్ ఎంత వస్తుంది అంటే 12, బట్ బికాస్ ఆఫ్ దట్ రెసిస్టెన్స్ అగైన్ 12 కన్నా కొంచెం తక్కువ తీసుకోండి, ఏదో ఒకటి 11 అలా తీసుకోండి. సో నౌ VCE మ్యాక్స్ ఎంత వచ్చిందంటే సో ఆల్మోస్ట్ 11 వచ్చింది బికాస్ ఆఫ్ AC ఇంట్రొడక్షన్. మ్యాక్స్ అంటే ఫార్ములా మీకు కరెంట్ గురించి తెలిసిపోతుంది. IC కరెంట్ మ్యాక్స్ ఎంత వస్తుందంటే 12 డివైడ్ బై 5 వచ్చింది. సో 5 అంటే ఎంత వచ్చింది ఓవరాల్ గా 20 మిల్లీ ఆంపియర్స్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ప్లాట్ చేసామనుకో ఇప్పుడు 12 ఎలా వచ్చింది, ఇది కానీ ఈ 5 ఎక్కడ 20 వస్తుంది 0,20 మిల్లీ. సో ఇది ఇట్లా డ్రా చేస్తాం. ఇప్పుడు ఈ రెండు మీట్ అయ్యే పాయింట్ ఏదైతే ఉందో ఇది క్యూ పాయింట్ గా తీసుకుందాం. ఇంతకుముందు 7 వచ్చింది క్యూ పాయింట్, ఇప్పుడు క్యూ పాయింట్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. AC లోడ్ లైన్ DC లోడ్ లైన్ మీట్ అయ్యే పాయింట్ అది క్యూ పాయింట్ గా తీసుకుందాం అనేది దాని. ఇది క్లియర్? మొత్తం ఓవరాల్ కంక్లూషన్ ఏంటి? ఇదంతా ఓవరాల్ ఏం అనుకున్నారు ఇక్కడ? ఓవరాల్ ఒక ట్రాన్సిస్టర్ ని యాంప్లిఫైయర్ గా వాడాలంటే ఎంత వోల్టేజ్ ఎంత కరెంట్ ట్రాన్సిస్టర్ దగ్గర ఉండాలి, ఇక్కడ కాదు. ఇక్కడ 12 volts మనకు తెలుసు. ఈ ట్రాన్సిస్టర్ ఎంత రన్ అవుతే ఇది యాక్టివ్ రీజన్ లోనే ఉంటుంది. యాక్టివ్ రీజన్ ఏంటి? ఫార్వర్డ్ బయాస్ ఉంటుంది అనేది క్వశ్చన్. దాని కంక్లూషన్ ఈరోజు తెలుసుకుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అర్థం? ఇంకోసారి చూడండి, వీడియోలో కూడా ఇంకోసారి చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే